హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఏం కర్రీ చేస్తున్నానంటే, అరుణ సిస్టర్ అడిగారండి ఒకసారి నేను లైవ్కి వెళ్ళినప్పుడు ఏం కర్రీ చేసావంటే, నేను అరటికాయ పాలు కర్రీ చేశానన్నాను. ఎలా చేసావో ఒకసారి పెట్టు అన్నారు. అందుకే ఎన్నిసార్లు చేసినా నేను పెట్టలేదు, కానీ ఈరోజు పెడుతున్నాను వీడియో. అరుణ సిస్టర్ మీరు కూడా చూడండి. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి అవి కూడా బాగా వేగిన తర్వాత అరటికాయ సన్నగా కోసుకున్న ముక్కలు కూడా వేసుకోవాలండి. అరటికాయ ముక్కలు ఎప్పుడు బయట ఉంచకూడదండి, నీళ్ళల్లోనే ఉంచాలి. ఎందుకంటే ఆలు ఎలా నల్లబడిపోతుందో అరటికాయ కూడా అలాగే నల్లబడిపోతుంది. అందుకే ముందు నీళ్ళల్లోనే వేసుకుని ఉంచుకోవాలి. మగ్గినాయి కదండి, అరటికాయ ముక్క కూడా మగ్గిన తర్వాత పసుపు, కారం అవి కూడా బాగా మగ్గిన తర్వాత ముక్క ములిగేలాగా పాలు పోయండి. పాలుతోనే ఉడకాలి, ఎందుకంటే చాలా కమ్మగా ఉంటుందండి ఇది. రైస్లోకి కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. నేను మర్చిపోయి మూత పెట్టానండి, పాలు అన్నీ కిందకి పొంగిపోయినాయి. మీరు అలా మూత పెట్టకండి, ఒక నిమిషం 2 నిమిషాలు అలా ఉడికిన తర్వాత పాలు పెట్టండి. అది చూడండి పొంగిపోతాయి అన్నమాట పాలు కదా. అందుకే నేను అన్నీ వేసాను. ఉప్పు వేయలేదేంటి అనుకుంటున్నారా? ఇదిగోండి లాస్ట్లో వేస్తున్నాను, ఎందుకంటే ఉప్పు వేస్తే ముందు పాలు ఇరిగిపోతాయి.